నమస్తే అండి పద్మావతి గారు. నమస్తే అండి. ఈవిడ మా కిలికేసి కాలమే షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ అండి. ఈవిడ చాలా సీనియర్ యాక్ట్రెస్. బొంబే పద్మావతి గారు అండి, చాలా ఫేమస్. మేడం పద్మావతి గారు, మీరు చాలా మూవీస్లో చేశారు, చాలా సీనియర్ యాక్ట్రెస్. అయినా కూడా మేము చెప్పగానే మా కిలికేసి కాలమే షార్ట్ ఫిల్మ్ లైన్ని దీంట్లో చేయడానికి అంగీకరించారు. అంటే అలా అంగీకరించడానికి గల కారణాలు ఏంటి అన్నది ఒకసారి వివరిస్తారని చెప్పి అడుగుతున్నాం. టు బి ఫ్రాంక్, మొట్టమొదటి కారణం పూరి గారు అన్న పేరు ఒక నాదస్వరం అండి. ఏమనుకోద్దు, రియల్గా నేను ఏం ఫీల్ అయినా అది చెప్పాలి. ఇంక మేము ఏం చేస్తాం, ఆటోమేటిక్గా నెక్స్ట్ అంతా వింటాం. సరే చెప్పండి అని మీరు లైన్ చెప్పారు ఫోన్లో. మీరు చెప్పే విధానం నాకు నచ్చింది. నిజంగా ఏదో ఒకటి తీసేసి యూట్యూబ్లో పెట్టేసేయాలి అని కాకుండా ఒక సామాజిక స్పృహతో తీశారు. బాగుంది లైను. ఈ కుర్రోడికి ఏదో కొన్ని మోరాలిటీస్ ఉన్నాయి. సరే ఏముంది, ఏదైతే ఏంటంటే యాక్టింగ్, షార్ట్ ఫిల్మ్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి అని వచ్చాను. వచ్చిన తర్వాత చాలా సింపుల్గా తీస్తుంటే ఇది ఎలా రెడీ అవుతుందో బాబోయ్ అనుకున్నా. సెకండ్ పాయింట్. థర్డ్, మీరు ట్రీజర్ పంపించిన తర్వాత చాలా తీశారనమాట అయితే అనుకున్నా. ఫైనల్లీ చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఎంతైనా కదండి, అదే మీరు ఫిలప్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి అంటే ఈ ఫిల్ము వినక ముందు, తీయక ముందు మీరు విన్నదానికి, ఫిల్ము చేసిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రేక్షకుల స్పందనకి మీ మాటలు వినాలంటే, జనరల్గా షార్ట్ ఫిల్మ్ అనగానే ఇంకోటి రెడీ అయ్యాలి అనుకుంటామండి. బేసిక్ ఫీలింగ్ అది వస్తుంది. బట్ కొన్నిట్లో విషయం ఉంటుంది, కొన్నిట్లో చాలా బాగుంటుంది, కొన్ని హార్ట్ టచింగ్ ఉంటాయి. నాకు ఇది మూడో కోవకు అనిపించింది. లేదు, తీయాలనే ఆతృత కంటే ఒక మంచి పాయింట్ తీసుకున్నాడు ఇతను అంటే ఆలోచన సరళి నచ్చింది నాకు ఇది. దాంతోపాటు నాకున్న ఫ్రెండ్స్ అంటే నాకు ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది, దాని తాలూకు కొంతమంది అభిమానులు ఉంటారు, షేర్ చేస్తాం ఆటోమేటికలీ. ఆ షేర్ చేసినప్పుడు వాళ్ళ స్పందన చూసి ఇంకా ఉంది అంటే నేను పట్టించుకున్న పాయింట్ ఇది కూడా ఉంది, అది కూడా ఉందని నా పాయింట్ ఆఫ్ వ్యూ కంటే ఇంకా యంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఇంకా బాగుంది నేను చూసే విధానం కంటే వాళ్ళందరూ చెప్పిందని నాకు అనిపించింది. ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ అండి. కానీ ఒక చిన్న, మరి ఇంటర్వ్యూ ముఖంగా అడగొచ్చో లేదో కానీ మా ఇంట్లో కుర్రాడు అనుకుని అడిగేస్తున్నాను. ఇంత మంచి ఆలోచనతో తీసి అంతా చేసిన తర్వాత నేను షూటింగ్ అప్పుడు చూడండి, మా ఫైనల్ బిట్లో చూసింది నాకు ఒక ఆడదాన్ని వక్ష సంపద గురించి ఎందుకు అట్లాంటి డైలాగ్ పెట్టారనేది నాకు కొంచెం, అంటే బేసికలీ నేను టీచర్ అండి, నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. యాక్చువల్గా అది పెట్టడానికి గల కారణం కూడా అండి, యాక్చువల్గా ఈ ఫిలింకి వాయిస్ ఓవర్ ఇచ్చారండి మా ఫ్యూచర్ సూపర్ స్టార్ ఆకాష్. ఆ వాయిస్ ఓవర్లోనే మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత విలువైంది అని చెప్పడం జరిగింది. అంటే స్వాచ్ అన్నది ఎల్ల దాటచ్చు, విదేశాలు దాటచ్చండి, కానీ హద్దులు దాటకూడదండి. ఆ స్వాచ్ పేరుతో ఇప్పుడున్న యువత ఎలా గర్ల్స్ అయితే అవనివ్వండి, అలాగైతే అబ్బాయిలు అయితే అవనివ్వండి, ఎలా హద్దులు దాటుతున్నారు అన్నది చెప్పాలన్న ముఖ్య ఉద్దేశం అది. అంటే ఇప్పుడున్న బాయ్స్ ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి ఏంటన్నది ఆలోచించారండి. ఆ అమ్మాయిలో ఉన్న ఆ ఫిజికల్ ఇదే చూస్తున్నారు తప్పించి వేరే చూస్తలేదు. అదేవిధంగా అమ్మాయిలు కూడా అంటే చూపించాల్సిన మూసేసుకుంటున్నారండి, ముఖం అంతా మూసేసుకుంటున్నారు. ఏదైతే కనిపించకూడదో అవి చూపిస్తున్నారండి. అంటే మన సాంప్రదాయ శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒక పురుషుడు దేవుడికి నమస్కరించాలంటే సాష్టాంగ నమస్కారం చేస్తాడండి, కానీ స్త్రీకి అవకాశం లేదు. ఎందుకంటే స్త్రీ ఒకసూజాలు అయితే ఏంటి, కడుపు అయితే ఏంటి, మాతృస్థానాలు అండి. ఆ మాతృస్థానాలు ఒక రకంగా చెప్పాలంటే దైవస్థానాలు అండి. ఆ దైవస్థానాలు కింద భూమి మీద సాష్టాంగ నమస్కారం చేయకూడదనే ఉద్దేశంతో వాటికి ఆ విలువ ఇవ్వడం జరిగిందండి. అంటే అదే ఆ క్యారెక్టర్ మన ఫిలింలో ఆ అమ్మాయి ఒకసూజాల గురించి మాట్లాడతాడు. తర్వాత తను తప్పు చేసుకున్న తర్వాత శిక్ష అనుభవిస్తున్నప్పుడు, దెబ్బలు తింటున్నప్పుడు అమ్మ నడుస్తాడు. అప్పుడు చెప్తాడు ఆ అబ్బాయి, నాకు ఆ దెబ్బలు తింటుంటే అమ్మ గుర్తొస్తుంది, కానీ ఆ అమ్మాయి కూడా అమ్మ లాంటి దాని సంగతి మర్చిపోయామని చెప్తాడండి. అంటే అక్కడ మనకు బేసికల్గా మనం రాయడం కదండి, ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఆ క్యారెక్టర్ అలాగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు యువత గుర్తించవలసింది ఏంటంటే, ఒక స్త్రీలో అమ్మాయితో పాటు ఆ మాతృత్వ కోణంలో కూడా స్త్రీని మనం గౌరవించాలన్నది ఒక అభిప్రాయం. అదేవిధంగా అమ్మాయిలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించి నడుచుకోవడంలో ఒక అభిప్రాయం. ఆ ఉద్దేశాన్ని చెప్పడం కోసమే మనం అలా రాయడం జరిగింది.
ఓహో, అంటే భూమాత కంటే కూడా ఆ స్త్రీలో ఉండే ఆ వక్ష సంపద అండ్ ఆ మాతృస్థానాలు అలా అటువంటి భూమికి అంటకూడదు అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం ఏదైతే చూపించాలో అది ప్రతిదానికి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు ఉన్నంత వరకు ఏ రిలేషన్షిప్ అన్నా బాగుంటుందండి. అంటే ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు, భారత సంప్రదాయాలు ఆ హద్దులు అన్నా ఉన్నాయి. ఆ హద్దుల వల్ల మన సంస్కృతి విదేశాలను దాటి కూడా గొప్పగా మన భారత సంస్కృతి గురించి చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆ సంస్కృతిని ఆవిష్కరించాలనే కోణంలో చేసిన ప్రయత్నం ఇదండి. మీరు చూస్తే ఈ కెలికేసే కాలమే బి కేర్ఫుల్ అనే షార్ట్ ఫిల్మ్ మీరు చూస్తే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుందండి. ఇప్పుడున్న యువత ఎలా చెడిపోతుంది, ఆ యువత చెడిపోవడానికి తల్లిదండ్రులు ఎలా కారణమవుతారన్నది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది మీరు చూసి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతున్నామండి. థ్యాంక్ యూ. అండ్ ఒక విషయం ఫైనల్లీ చెప్పండి, మీ పేరు స్క్రీన్ కోసం పెట్టినారా? నాగ శ్రీని వ్యాస్ అంటే అట్లా ఎందుకు విడగొట్టారు? అది ఒకటి చెప్పండి. నా పేరు నాగ శ్రీనివాస్ అండి. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పేరు కూడా నాగ శ్రీనివాస్ అండి, నాకిల నాగ శ్రీనివాస్. అంటే ఒక్కొక్కరు స్క్రీన్ నేమ్ ఒకటి పెట్టుకుంటారు. అంటే నేను బేసిక్గా నాగ శ్రీని వ్యాసు. నాగ శ్రీనివాస్ అంటే నాకు మహాభారతం అన్నది నా ఫేవరెట్ అండి. వేదవ్యాసుడు నా అంటే సాహితీ పరంగా నేను గురువుగా భావిస్తానండి. అందుకనే నాగ శ్రీని వ్యాసు. ఆ శ్రీనిలో హిందీ అక్షరాలు పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే శ్రీకారం అంటే శక్తి అండి, ఓం శక్తిమాత అండి, అంటే ప్రకృతి. శక్తి లేకపోతే పురుషుడు ఉండండి. శ్రీకారం అన్నది ఆ శక్తిమాత. నీలో ఓంకారం, ఆ నామాలు పెట్టుకోవడం అనేది ఓంకారం అండి. అంటే దేనికన్నా ఈ సృష్టి స్థితి లయకారకులు శివశక్తి స్వరూపమే కాబట్టి ఆ శివశక్తి స్వరూపమే నన్ను నడిపిస్తుందని భావించి నాగశ్రీని వ్యాస కింద పెట్టుకోవడం జరిగింది. పేరులో ఇంత ఉందండి, ఇంకేం ఎన్ని చేస్తాడో ముందు ముందు. దేవుడి ఆశీర్వాదం, ఇలాంటి ప్రోత్సాహం అంటే అలా ఈ సంవత్సరం దేవుడి పేరు మీదని ఒక ఫిల్మ్ కూడా చేయడం జరిగిందండి. అది డెమో ఫిల్ము. అంటే దేవుడి పేరు మీద ఎలా తప్పులు చేస్తున్నారు మతాధికారులు, అంటే ఇది ముస్లిమ్స్ అవనివ్వండి, క్రిస్టియన్స్ అవనివ్వండి, హిందువులు అవనివ్వండి, ఆ దేవుడి పేరు మీద మంచి ఏంటి తప్పించి తప్పు చేయకండి అని ఒక లైన్తో దేవుడి పేరు మీద అని ఒక ఫిల్మ్ చేయడం జరిగిందండి. అది ఈ దసరా లోపల అది కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి. అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.